హాయ్ అండి, మేము ఈరోజు కాళహస్తికి వెళ్దాం అనుకుంటున్నాం. ప్రెజెంట్ పోస్టల్ క్వార్టర్స్లో ఉన్నాం. ఇదే తిరుపతి పోస్టల్ క్వార్టర్స్. ఇక్కడ పోస్ట్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు. ఇదే ఆఫీస్. ఈ ఆఫీస్లోనే మా డాడీ పనిచేస్తాడు. ఇవే పోస్టల్ క్వార్టర్స్. ఈ క్వార్టర్స్లో ఉండే వినాయకుని గుడి. ఇది మేముండే అపార్ట్మెంటు. ఇందులో సెకండ్ ఫ్లోర్. మా నాన్న పనిచేసే ఆఫీస్ ఎదురుగానే మా ఇల్లు. మేము వెళ్ళేటప్పుడు వినాయక స్వామిని దర్శించుకొని వెళ్దాం అనుకున్నాం. ఇదే మా క్వార్టర్స్లో ఉండే వినాయక స్వామి టెంపుల్. చూసారు కదా, మేము వినాయక స్వామిని దర్శించుకున్నాము. ఇంకా మేము కాళహస్తికి బయలుదేరుతున్నాము. తిరుపతి నుండి కాళహస్తికి 40 కిలోమీటర్లు. బస్సులు, ట్రైన్లు కూడా ఉంటాయి. అన్నీ చూడాలనే ఉద్దేశంతో మేము బైక్లో వెళ్తున్నాం. తిరుపతి నుంచి అయితే 40 కిలోమీటర్లు ఉంటుంది. రేణిగుంట్ల నుంచి అయితే 30 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు మేము తిరుపతిలోని శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ మీద వెళ్తున్నాం. ఈ ఫ్లైఓవర్ మీద వెళ్తే తిరుచానూరుకి, రేణిగుంట్లకు కూడా వెళ్ళొచ్చు. ట్రాఫిక్ చాలా తక్కువగా ఉంటుంది. తిరుపతి ఫ్లైఓవర్ మీద జర్నీ చేస్తుంటే చాలా ఎంజాయ్గా ఉంటుంది. నైట్ టైము ఈ ఫ్లైఓవర్ మీద నుంచి చూస్తే కొండపైన 3 నామాలు క్లియర్గా కనిపిస్తాయి. రాత్రులు కలర్ లైట్లతో ఈ ఫ్లైఓవర్ బాగుంటుంది. ఓకే అండి, కాళహస్తికి వచ్చేసాము. ఇదే కాళహస్తి టెంపుల్. టెంపుల్లోకి సెల్ తీసుకోపోనివ్వరు కాబట్టి కౌంటర్లో పెట్టి వెళ్ళాము. కాళహస్తిలో శిల్పకళ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈయననే కాళహస్తి ఈశ్వరుడు. ఇవి కాళహస్తి టెంపుల్ ఫొటోస్. ఇక్కడ చాలామంది రాహు కేతు పూజ చేయించుకుంటారు. ఈ పూజలు చేసుకోవడం వల్ల నాగదోషాలు తొలగిపోతాయి. గుడి పక్కన కొండపైన భక్త కన్నప్ప టెంపుల్ ఉంది. పైనుంచి కాళహస్తి గుడి. ఇదే కొండపైన గల భక్త కన్నప్ప గుడి. కొండపైన గల శివపార్వతుల పెద్ద విగ్రహాలు. ఓకే అండి, మా టూర్ కంప్లీట్ అయింది. మేము కాళహస్తి నుండి తిరుపతికి రిటర్న్ వెళ్ళిపోతున్నాం. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.